నిర్గమకాండం 8వ అధ్యాయంలో అన్వయాల దగ్గర ఉన్నాం మనం. ఇందులో 3 అన్వయాలు మనం చూసాం. ఎవరికైనా గుర్తుంటే ఒక్కసారి రిపీట్ చేయండి దయచేసి. 3 అందువలన రకాలైన అన్వయాలు. అన్నాలమ్మా. చెప్పండమ్మా. మొదటి అన్వయము విమోచించేవాడు అనేసి తెలుసుకున్నాము. రెండవది అసమానుడు అని తెలుసుకున్నాము. మూడవది నీతిమంతుడు అని తెలుసుకున్నాము. గుడ్. వెరీ గుడ్. అలాగే నాలుగవది కఠినత్వపు లక్షణాలు అనేసి ఈ దినాన మీరు తెలియపరుస్తారని మీరు చెప్పారు. వెరీ గుడ్. వెరీ గుడ్. సో మనకి దేవుడు విమోచకుడు, మన తండ్రి విమోచకుడు. బేసికల్లీ వారసత్వం అని అంటారు చూసారా? వారసత్వాలు ఎక్కడెక్కడ కనపడతాయండి? వారసత్వాలు ఎక్కడెక్కడ కనబడతాయండి? కుటుంబంలో, చర్చిలో, బుద్ధి విషయంలో, ఆస్తి విషయంలో. ఓకే. అంటే వాస్తవంగా వారసత్వాలు రాజకీయాలు అన్న రాజకీయాల్లో వాటిలో, తర్వాత సినిమా వర్గాల్లో అక్కడ, అలాగే సేవలు ఎక్కువ కనబడేది ఎక్కడ? ఎక్కువ కనబడేది ఎక్కడండి? వారసత్వం అనేది రాజకీయాల్లో కనిపిస్తాయండి. ఎక్కువగా రాజకీయాల్లో కనబడతాయి. తర్వాత సినిమాల్లో కనబడతాయి. తక్కువ కనబడేది ఎక్కడ చెప్పండి? సేవా జీవితంలోనే తక్కువ కనబడతాయి. ఇప్పుడు నేను సేవకుడిని, నా వారసులు సేవకులు అవ్వాలంటే అంత సులభమైన విషయం కాదు. అది చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి దాని వెనుక. ఎందుకు వారసులు నిలవలేకపోతున్నారు? పాస్టర్ గారు, మా తాతగారు పాస్టర్ గారు, మా నాన్నగారు పాస్టర్ గారు, నేను పాస్టర్ని అన్న 3 తరాలను మనం ఎంతమంది గురించి మనం వినుంటాం? మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, నేను, ముగ్గురం సేవకులమే అని 3 తరాల పేర్లు మనం వరుసగా విన్నవి చాలా రేరుగా విని ఉంటాం. అంటే ఆధ్యాత్మికతకు వారసత్వము చాలా అరుదుగా ఉంటుంది. దేవుడికి పిల్లలు అన్నటువంటి ఈ వారసత్వం దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు. ఆయన ప్రతినిధులం మనం. నేను ఇంతకుముందు చెప్పాను మనకు చావు లేదని. మనకు చావు లేకుండా చేసేది ఎవరు తెలుసండి? వారసులే అన్న. అంతే, 100%. మన పిల్లలు మనకు చావు లేకుండా చేస్తారు. భూమి మీద దేవుని వంటి వ్యక్తిత్వం లేని పిల్లలు సజీవుడైన దేవుణ్ణి చచ్చిపోయేటట్టు చేస్తారండి. మళ్ళా చెప్తున్నాను, దేవుని వంటి గుణగణాలు కలిగినటువంటి పిల్లలు లేని పక్షాన ఈ లోకంలో సజీవుడైన దేవుణ్ణి సైతం ఆయన ఉనికి లేకుండా చేసేంత ప్రమాదకరమైన లక్షణం. అందుకే మనం ఏం సాధించాలి అనంటే దేవ స్వభావము సాధించాలి, క్రీస్తు స్వరూపము సాధించాలి. ఇప్పటికీ చాలా మందికి మనలో తెలియని ఏంటంటే దేవుడి పోలిక అంటే ఏంటి, దేవుని స్వరూపం అంటే ఏంటని. ఎవరికైనా ఐడియా ఉందండి ఇంతకు పోలిక అంటే ఏంటి, స్వరూపం అంటే ఏంటని? స్వభావ లక్షణాలను అమ్మా 2 చెప్పారు కదమ్మా. ఇప్పుడు పోలిక, స్వరూపం అని 2 పదాలు వాడాడంటే 2 వేరు వేరని ఒకటి. వేరు వేరు అంటే ఎలా వేరు అనేది మనకు తెలియాలి. అది ఎవరికైనా ఐడియా ఉందా? మనం ఎన్నిసార్లు చదివాం? ఎప్పటి నుంచి చదువుతున్నాం? ఎన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా చదువుతున్నాం కదా ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ఇప్పటికీ మనకు పోలిక అంటే ఏంటో తెలియకపోయే, స్వరూపం అంటే ఏంటో తెలియకపోయే. ఇప్పుడు పోలిక స్వరూపం ఏంటో తెలియనప్పుడు ఆ పోలిక స్వరూపం మనలో ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్నాయా లేదా ఎలా టెస్ట్ చేసుకుంటాం? చూడండి, ఆలోచన చేయండి.
అంటే ఒక మాటలో చెప్పాలంటే శరీర అమ్మ రీతిగా చెప్పండి. ఉన్నది పోలికన్నా కాదమ్మా, ఆత్మీయ ఎందుకంటే ఒక మాట వినండి అమ్మా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మన మన పోలిక పోలిక మన స్వరూపం అన్నాడు. అంటే దేవుడికి శరీరం ఉన్నట్టేనా? లేదన్న దేవునికి స్వరూపం లేదు కదమ్మా. దేవుడు ఆ ఆత్మస్వరూపుడు. దేవునికి ఆ భౌతిక రూపం లేదు కదా. ఇంకా చెప్పండి. ఆయనకు నేను గుణ లక్షణాలను గురించి ఆ విధంగా చెప్పినాడన్న. అంటే రెండు ఒకటే అంటావమ్మా? అది నాకు ఆహా, కావాల్సింది. లేదన్న, స్వరూపం వేరు, పోలిక అది వేరు. ఎలా వేరు? దేన్ని బట్టి మనం వేరు చెప్పగలం? చూడండి, అంటే నేను ఎందుకు ఇది స్ట్రెస్ చేస్తున్నానంటే, ప్రారంభంలో నుండి ఉన్నటువంటి విషయాలనే మనం అలా ఏదో తెలిసేసినట్టు స్కిప్ చేస్తూ పోతున్నాం. నిజంగా అది మన జీవిత పరమార్థం, లక్ష్యం అది వాస్తవంగా. ఆఖరికి ఏం సాధించుకోవాలి మనం అంటే, దేవుని పోలికలు స్వరూపాల్లోకి మళ్ళీ మార్చబడాలంటే, దేవుడు ఈ ఆది కాండంలో ఈ మాట చెప్పినప్పుడు, రోమిలకు రాసిన పత్రికలో దేవుడుకున్నటువంటి 2 లక్షణాల గురించి చెప్పాడు. ఆది కాండంలో పోలిక, స్వరూపము అని చెప్పిన దేవుడు, రోమపత్రిక మొదటి అధ్యాయంకి వస్తే 2 లక్షణాలు దేవుడికి ఉన్నాయని చెప్పాడు. అది గుర్తుందా? మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు? 2 లక్షణాలు ఉన్నాయి దేవుడికి. దేవుని అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును. అంటే ఎన్ని లక్షణాలు ఉన్నాయండి దేవుడికి? ఇక్కడ రెండు కనపడుతున్నాయి. శక్తి లక్షణాలు, వ్యక్తిత్వ లక్షణాలు. దేవత్వం అంటే వ్యక్తిత్వం. ఇప్పుడు పోలిక అంటే ఏంటి, స్వరూపం అంటే ఏంటి? వీటన్నింటిలో అంటే ఆది కాలంలో పోలిక స్వరూపం అన్నాడు, రోమపత్రికలో శక్తి దేవత్వం అన్నాడు. ఇప్పుడు శక్తి దేవత్వాన్ని పోలిక స్వరూపంతో వేటికి మనం పోల్చగలం? శక్తిని పోలికతో పోల్చాలన్నా, దేవత్వాన్ని అది శరీర రీతిగా పోల్చుకోవాలన్న. శరీరం కాదమ్మా, స్వరూపం, స్వభావం, తత్వం. ఈ 3 లక్షణాలు, ఈ 3 పేర్లు ఒకే దానికి సంబంధించినవి. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే, పోలిక అన్నది ఆయన శక్తికి సంబంధించింది. పోయింది దేన్ని, పోగొట్టుకునేది దేన్ని అంటే ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, స్వరూపాన్ని పోగొట్టుకుంటాం. పోలిక పోదు. మళ్ళీ మీకు అర్థం కావట్లేదు మాట చెప్తారు. ఇప్పుడు అమ్మను పోలినోళ్ళు అంటారు కదా, నాన్నను పోలినోళ్ళు అంటారు. పోలిక అంటే ఏంటది? ఫిజికల్ అపియరెన్స్. ఇక్కడ ఫిజికల్ అపియరెన్స్ పోద్దా అండి? అది పోదు. ఇప్పుడు నేను మా నాన్నగారిలా ఉంటానంట. నన్ను చూసిన చాలా మంది పెద్దలు, మా నాన్న సమకాలికులు, ఆయన చూసినటువంటి వాళ్ళు నన్ను రే పెన్సిల్ అంటారు. మా నాన్నగారి పేరు పెన్సిలయ్య. రే పెన్సిల్ అని పిలుస్తూ ఉంటారు నన్ను. ఎందుకనంటే సేమ్ మీ నాన్నలాగా ఉంటావురా నువ్వు అని. ఇప్పుడు ఈ పోలిక పోద్దా? ఇది పోదు. ఏది పోతుంది? ఏది పోగొట్టుకోవచ్చు? గుణాలు పోగొట్టుకోవచ్చు. నాన్న పోలిక ఉండొచ్చు కానీ నాన్న లాంటి గుణం లేకపోవచ్చు. అమ్మ పోలిక కలిగి ఉండొచ్చు కానీ అమ్మ లాంటి గుణాలు పోగొట్టుకోవచ్చు. ఇదే విషయం దేవుడి దగ్గరికి ఆలోచన చేస్తే, దేవుడికున్న పోలిక ఏంటి అంటే శక్తి పోలిక. ఉదాహరణకి ఇప్పుడు దేవుడు ఆత్మే ఉన్నాడు. ఆత్మ అంటే ఏంటంటే అది శక్తి లక్షణమా లేకపోతే వ్యక్తిత్వ లక్షణమా? శక్తి లక్షణమేనండి. అసలు దేవుడికి సంబంధించిన శక్తి లక్షణాలు ఏంటో మనకు తెలియాలి, వ్యక్తిత్వ లక్షణాలు ఏంటో తెలియాలి. ఇప్పుడు దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ఇది ఏ లక్షణం? వ్యక్తిత్వ లక్షణం. అది
అంటే మనకు దేవుడి యొక్క గుణగణాలు వచ్చినప్పుడు వాటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఏది దేనికి సంబంధించింది. దేవుడు నిత్యుడు, ఇది ఏ లక్షణం అండి? స్వరూప లక్షణం. నాకు రెండింటిలో చెప్పాలమ్మా. శక్తి శక్తి లక్షణం అన్న. వ్యక్తిత్వ లక్షణం. కాదమ్మా, శక్తి లక్షణం అన్న. శక్తే. నిత్యం ఉండేది శక్తే. నిత్యం ఉండగలిగేది శక్తి. అంటే అసలు శక్తి లక్షణమా, వ్యక్తిత్వ లక్షణమా, ఈ యొక్క డీవియేషన్స్, ఈ వర్గీకరణ, సెగ్రిగేషన్ మనకు తెలియని పక్షాన ఏది మనలో ఉంది, ఏది మనం సాధించుకోవాల్సిందని తెలియనటువంటి డైలమాలు ఉన్నప్పుడు మనం ఇప్పటిదాకా ఏం చేసినట్టు ఆలోచన చేయండి. నేను ప్రారంభంలో చదువుతున్నప్పుడు నాకు చాలా నా మీద నాకు కోపం వచ్చింది. ఎందుకంటే ఎవరు ఇన్నేళ్ల అనుభవంతో నువ్వు ఇప్పటిదాకా ఏం నేర్చుకోగలిగేవరా అని అనిపించింది. నేను నచ్చి అనిపించుకున్నా. ఏమంటే మీరు గమనించండి, ఈ నిత్యుడు అనేటటువంటి ఆ లక్షణం, ఆత్మ లక్షణం, అక్షయుడు అంటారే ఆ లక్షణం, ఇవన్నీ కూడా శక్తి లక్షణాలు. ఇవన్నీ మనలో ఎప్పటికీ పోవు. మనలో మీన్స్ మన ఆత్మకి. ఆత్మ, మనం కూడా ఆత్మలో కాదా? ఒకటి, మనం కూడా నిత్యం ఉంటామా ఉండవండి? ఇక్కడ ఉంటాం. చచ్చిపోతే అటు వేదన పొందే స్థలంలోనైనా వెళ్తాం, నెమ్మది పొందే స్థలంలోనైనా ఉంటాం. అటు నుంచి అటు నరకానికైనా వెళ్ళి ఉంటారు, అటు నుంచి అటు పరలోకానికి వెళ్ళి ఉన్నారు. అంటే ఎక్కడైనా ఉండాలి. అప్పుడప్పుడు చెప్తారు, అరే నువ్వు ఎంతైనా ఉండాల్సినోడు అంటారే. ఒక వ్యక్తి కాదు, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఉండేవాళ్లే, ఉండాల్సినవాడు. దేవుడు ఉన్నవాడే, మనం ఉన్నవాళ్ళే. ఉన్నవాడు అన్నటువంటిది వ్యక్తిత్వ లక్షణం, శక్తి లక్షణం. అది ఎప్పటికీ ఉండేవాడు, ఎవర్ లాస్టింగ్. శక్తి లక్షణాలు ఎప్పటికీ పోవు. మనం మంచోళ్ళమైనా చెడ్డోళ్ళమైనా ఇవి పోవు. వేటిని పోగొట్టుకుంటాం అంటే వ్యక్తిత్వ లక్షణాలు పోగొట్టుకుంటాం. దేవుడికున్న వ్యక్తిత్వ లక్షణాలు, స్వరూపము అన్నాడే. స్వరూపం అనగానే మనకు 3 విషయాలు స్వరూపము గుర్తురాలి కొత్త నిబంధనలో. ఏంటా స్వరూపాలు? ఇట్లా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రేమ స్వరూపి, తర్వాత నీతి స్వరూపి, తర్వాత సత్య స్వరూపి. యేసుప్రభుల వారు చివరి ప్రార్థన అని చేసేటువంటి ప్రార్థనను చూసారా? యోహాను సువార్త 17వ అధ్యాయం. అక్కడ నీతి స్వరూపుడవగు తండ్రి అని పిలుస్తాడు. మనకు తెలుసు యోహాను పత్రిక 4వ అధ్యాయంలో, మొదటి పత్రికలో దేవుడు ప్రేమ స్వరూపి అని. అలాగే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోకి వస్తే అక్కడ వధింపబడినటువంటి ఆత్మలు, బలిపీఠం క్రింద ఉన్నటువంటి ఆత్మలు, వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా అని పిలుస్తాడు. ఈ పరిశుద్ధుడు అనే లక్షణము, సత్యస్వరూపి అనే లక్షణము, అందరికీ ఉపకార లక్షణము, అలాగే నీతి స్వరూపుడు అనే లక్షణము, ప్రేమ స్వరూపి అనే లక్షణం, ఇవన్నీ కూడా దేవుని స్వరూప లక్షణాలు, దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలు. ఇవి మనం పోగొట్టుకుంటాం. ఇవి తిరిగి తెచ్చుకోవాలి. భూమి మీదకి ఏం సాధించడానికి వచ్చావంటే ఈ క్లారిటీ మనకు ఉండాలి. పోగొట్టుకున్న నా తండ్రి స్వరూపాన్ని తిరిగి నేను తెచ్చుకోవాలి. చచ్చిపోయే లోపు ఒక ట్యాగ్ లైన్తో చచ్చిపోవాలి మనం. ఏ ట్యాగ్ లైన్ తెలుసండి? ఎవరు మాట్లాడట్లేదు. ఒక టైటిల్తో, ఒక అర్హతతో చనిపోవాలి మనం. మంచి వ్యక్తి. ఇంకా అంతకు మించి రావాలమ్మా. ఇంకా అంతకు మించి రావాలి. నీతిమంతుడు అనే ట్యాగ్ లైన్. ఇంకా అంతకు మించి రావాలమ్మా. దేవుని కుమారుడు. అంతే. మగవాళ్ళైతే దేవుని కుమారుడు అన్నదాన్ని సాధించుకొని రావాలి. ఆడవాళ్ళైతే దేవుని కుమార్తె అని. ఈ మంచోళ్ళు, నీతిమంతులు, న్యాయవంతులు, సత్యవంతులు, తర్వాత పరిశుద్ధులు, నీతి స్వరూపులు, ప్రేమ స్వరూపులు అన్ని కలగలిపితేనే ఒక్క పేరు, అది దేవుని బిడ్డ అని. అది సాధించుకొని రావాలి. సో అందుకోసమే పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా వ్యక్తిత్వ నిర్మాణానికి పెద్ద పెట్టేస్తుంది. ఏ వ్యక్తిత్వం? దైవత్వపు వ్యక్తిత్వంలోనికి మనం రావాలి.
అసలు దేవుడు అన్నిటిని సమకూరుస్తున్నది, అన్నింటిని మనకు అనుగ్రహించింది, అన్ని చేస్తున్నది ఆ టార్గెట్ కోసమే, ఆ లక్ష్యం కోసమే ప్రియులారా. అందుకే విమోచకుడు అనేటటువంటిది వ్యక్తిత్వ లక్షణం. అలాగే తర్వాత ఉన్నటువంటి లక్షణం మనకు తెలుసు, ఆయన నీతిమంతుల మరణం వినేవాడు, నీతిమంతుడు ఆయన. అది ఒక వ్యక్తిత్వ లక్షణం. కన్న తండ్రికి తగిన పిల్లలుగా మనం ఉండాలంటే అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనకి 2 బిడ్డలు ఉన్నారు, మీకు తెలుసు కదా. నా బిడ్డలు బాగా చదువుతూ ఉండి మంచి మార్కులు తెచ్చుకున్నానంటే వెంటనే నేను అనుకునే మాట ఏంటంటే నా బిడ్డలు అని. ఎందుకు? నేను ఒక విజేతను కాబట్టి. ఆ చదువుల్లో బాగా చదువుకుంటూ వచ్చిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ఒక స్థితిలో ఉన్నాం కాబట్టి, మా వంటి మంచి విజేతలుగా వాళ్ళు ఉంటే అప్పుడు అంటాము. మీరు కూడా అని ఉంటారు మీ పిల్లల విషయంలో. మంచి షార్ప్గా ఉన్నారంటే, షార్ప్గా ఉన్న అమ్మో నాన్నో మనసులో చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఏమని? శబాష్ నా బిడ్డ అని. దేవుడు అలా అనుకోవాలి మన గురించి. కాబట్టి అది రావాలి, అది తెచ్చుకోవాలి మనం. రైట్. అది తెచ్చుకోకపోగా ఏం తెచ్చుకుంటున్నాం అంటే, ఇదిగో కఠిన హృదయాలను తెచ్చుకుంటున్నాం. కఠిన హృదయంలో లక్షణాలు ఎలా ఉంటాయి అసలు? మనలో కఠిన హృదయాలు ఉన్నారా లేదా? ఎలా తెలుసుకోవాలి? నేను ఇంతకుముందు చెప్పాను 6 లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు జ్వరానికి లక్షణాలు ఉంటాయా ఉండవండి? జ్వరం అనేది ఒక రోగం. ఆ రోగానికి లక్షణాలు ఉంటాయి. ఏముంటుంది? జ్వరం వచ్చిందని ఎలా కనుక్కుంటామండి? ఒళ్ళు కాలిపోతాండి. ఒళ్ళంతా వేడిగా ఉంటుంది. మామూలుగా ఉన్న వేడి కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. అప్పుడు జ్వరం వచ్చింది అని మనం కనుక్కుంటాం. జలుబుకు ఒక సిమ్టమ్స్ ఉన్నాయి. ఏమంటే కామెర్లకు ఒక సిమ్టమ్స్ ఉన్నాయి. సిమ్టమ్స్ని బట్టి మనం కనుక్కోవచ్చు ఏ రోగం అని. ఇప్పుడు కఠిన హృదయులు అన్న ఈ రోగం, ఆత్మీయ రోగం ఉందా లేదా అని తెలుసుకోవటానికి, డయాగ్నోస్ నిర్ధారణ చేసుకోవటానికి ఏ సూచనలు బట్టి, ఏ లక్షణాలను బట్టి నేను నిర్ధారణ చేసుకోవచ్చు. ఫరోలో ఆయన హృదయం కఠినపరుచుకున్నాడని చదవటం ఒకటే కాదండి. ఎందుకు, ఏ లక్షణాలు కలిగి ఉండడాన్ని బట్టి ఫరోకు అటువంటి బిరుదు రావటం జరిగింది. అలాంటి రోగగ్రస్తుడని ఎలా చెప్పడం అనేది జరిగింది. అది మనలో ఉందా లేదా ఇవి చెక్ చేసుకోవాలి. ఇందులో మొట్టమొదటి విషయం గమనిస్తే బాగా బాగా విందాం. మనకు మెయిన్గా మైండ్లో ఏం పెట్టుకోవాలంటే, అక్కడ నిజమే ఆ ఫరోకు ఈ లక్షణం ఉంది, నిజమే ఆ మనిషికి ఈ లక్షణం ఉంది, నిజమే ఈ మనిషికి ఆ లక్షణం ఉంది, దీనికంటే నిజమే నాలో ఈ లక్షణం ఉంది, నాలో ఉంది. ఇది మనం స్వయం విమర్శ అని అంటారు. ప్రపంచంలో విమర్శ అంటే చెడ్డదనుకుంటారు, కానీ విమర్శల్లో కూడా అత్యంత క్షేమదాయకమైన, యోగ్యమైన, ఆశీర్వాదకరమైన విమర్శ ఏదంటే స్వవిమర్శ. మనల్ని మనమే విమర్శించుకోవడం. కాబట్టి ఈ లక్షణాలు నాలో ఉన్నాయో లేవో చూసుకుంటూ పోవాలి. మొట్టమొదటిది పట్టుదల. ఆ పట్టుదలలో కూడా మొండి పట్టుదల. మొండి పట్టుదల అనేటటువంటి లక్షణం కఠినాత్ముల లక్షణం. పట్టుదల మంచిదా కాదు చెప్పండి? మంచిదేనా, కానీ మొండి పట్టుదల మంచిది కాదు. మొండి పట్టుదల ఒకటి ఉంది. అది ఏంటంటే ఎట్లా ఉంటదంటే పర్యవసానాల గురించి ఆలోచన చెయ్యరు. అంటే భవిష్యత్తులో పరిస్థితులు ఎట్లా ఉండబోతాయి, ఇక్కడ దీనివల్ల ఎవరెవరికి ఎట్లా పరిస్థితులు ఎదురవుతాయి, ఈ విషయాలు ఏవి ఆలోచన చేయరు. నాకు నష్టమా కాదా, నా చుట్టూ ఉన్న వాళ్ళకి నష్టమా కాదా, ఇది ఆత్మీయ జీవితానికి మేలా కాదా, ఇది నా పతనానికి దారితీసేదా, నా విజయానికి దారితీసేదా, నన్ను ఎదిగిస్తుందా లేదా కుంగదీస్తుందా, ఈ ఆలోచనలు ఉండవు. మొండి పట్టుదల అంటే అది. కొంతమంది మనల్ని చూసినప్పుడు అలా అనిపించవచ్చు కూడా. మనల్ని చూసినప్పుడు మొండోడబ్బా, మొండిది అని మనకు ట్యాగ్ లైన్లు తగిలిస్తూ ఉంటారు సరే.
ఇప్పుడు జనాలు తగిలించిన విషయాలు ఆలోచన ఎక్కువ చేయకండి. ఎందుకంటే జనాలకు మన గురించి ఎప్పటికీ 100% తెలియదు. అంతవరకే కాదు, ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే మన గురించి కూడా మనకు పూర్తిగా తెలియదు. మళ్ళీ చెప్తున్నా, చుట్టూ ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో, చుట్టూ ఉన్నగాలంటే మరి దూరం అనుకోకండి, దగ్గరోళ్ళే. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. యోబు గారికి దగ్గరి స్నేహితులే కదా ముగ్గురు. ఎందుకంటే దుర్దశలో ఉంటే యోబు గారు వెతుక్కుంటూ వచ్చారు. వెతుక్కుంటూ వచ్చినటువంటి వాళ్ళు శ్మశానంలో ఉంటే శ్మశానంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే గ్రేట్ ఫ్రెండ్స్, చాలా అద్భుతమైనటువంటి స్నేహితులు వాళ్ళు. అటువంటి స్నేహితులు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగారా యోబు గారికి కష్టాలు ఎందుకు వచ్చాయో? చేసుకోలేదు. పోనీ కట్టుకున్న భార్య, ఆమె అర్థం చేసుకోలేకపోయింది. పోనీ యోబు గారికి తెలుసా ఎందుకు వచ్చాయో ఈ కష్టాలన్నీ? ఏమండి, యోబు గారికి తెలుసా అండి ఎందువల్ల వచ్చేది కష్టాలని? తెలియదు. ఆయనకి తెలియదు. ఏమండి, ఎంత నీతిమంతుడు ఆయన! యేసు దేవుడు ఆయన గురించి చెప్పిన మాట ఏంటి? భూమి మీద అతను వంటి వాడు లేడు ఆ తరంలో, యథార్థ హృదయుడు, చెడుతనమును విసర్జించిన వాడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు. స్వయంగా దేవుడే కితాబిస్తే అంత పర్ఫెక్ట్ గా ఉన్న వ్యక్తికి తన గురించే తనకు ఏ పరిస్థితులు, ఈ పరిణామాలు ఎందుకు వచ్చాయి ఏంటో తెలియకపోతే మీరెక్కడా, నేనెక్కడా? కాబట్టి ఎప్పుడైనా సరే వేదం, దైవ గ్రంథం ఏం చెప్తుందో ఆ యొక్క పారామీటర్స్ లోనే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో మీకు అర్థం కావట్లేదు మాట చెప్తాను. ఏ రోగము కరెక్ట్ గా తెలియకపోయినా కూడా కొన్ని గెస్ చేసి చెప్తారు ఇంట్లో వాళ్ళు. ఇది ఆ రోగమే, ఇది ఆ రోగమే అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చాలా మంది చెప్తారు. మనం కూడా అనుకుంటాం. కరెక్ట్ గా తెలియాలంటే ఏం చేయాలి? ఏ రోగమో కరెక్ట్ గా తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన టెస్టులు రాయిస్తారు. ఆ టెస్టుల కింద పోయినప్పుడు వాళ్ళు ఇచ్చే టెస్ట్ రిపోర్ట్ పర్ఫెక్ట్. ఇది మీరు మనసులో పెట్టుకుంటే నన్ను నువ్వు మండి పట్టుదల కలిగినోడి అని అనొచ్చు. ఎవరు? చుట్టూ ఉన్నాడు. పోనీ మనకే అనిపించవచ్చు ఒకవేళ, ఏమని? ఎట్టంటే నేను మొండని అబ్బా, మొండిదాన్ని అని అనుకోవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే మొండి పట్టుదల కలిగి ఉన్నామా లేమా అన్నది బైబిల్ చెప్పిన సిమ్టమ్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. దైవ గ్రంథం దేవుడు చెప్పిన సిమ్టమ్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఫరోని ఆలోచన చేద్దాం. అక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పర్ఫెక్ట్ గా తెలుస్తోంది. ఏమని అంటే నా శక్తి గాని, నా చుట్టూ నేను నమ్ముకున్న వాళ్ళ శక్తి, శకునగాండ్రు, ఈ గారడీ విద్య కలిగిన వాళ్ళు, మంత్రజ్ఞులు, శోధగాండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్ముకున్నాడు కదా. ఎందుకంటే ఏ ప్రతికూల పరిస్థితి వచ్చినా కూడా రండ్రా అని వాళ్ళు పిలుస్తూ ఉన్నారు కదా. నా బలగం అది అనుకున్నాడు. ఇప్పుడు మనకి ఏదైనా మన మీద ఎవరన్నా వచ్చారనుకోండి దాడి చేయడానికి, వెంటనే ఎవరికి ఫోన్ చేస్తాం మనం? పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం. దానికంటే ముందు, పోలీసు వాళ్ళకంటే ముందు మనకి ఎవరైతే సపోర్ట్ ఉంటారో మనకి ఎవరైతే బలగంగా ఉంటారో వాళ్ళకి ఫోన్ చేస్తాం. అంటే ఇటువైపు మోసే గారు, అహరోన్ గారు రాగానే ఫరో ఎవరిని కాలాప్ చేశాడు, పిలిచాడు అంటే ఈ సోదిగాళ్ళను పిలిచాడు. అంటే నా బలం ఇదే అనుకుంటున్నాను. ఒకవైపు వాళ్ళ బలమే చెప్పింది, ఒరే మాది బలం కాదు ఫరో, ఇది నిజముగా దైవశక్తే అని కూడా వాళ్ళు చేతులు ఎత్తేయడం జరిగింది. ఒకవైపు దేశ ప్రజలందరూ వెలవెల్లాడిపోతారు. ఫరో ఏం చేసుకోలేకపోతారు. అంతకంతకు ఉచ్చు బిగిసిపోతుంది. రిక్వెస్ట్ చేసిన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఇక్కడే చేసుకోండి అంటే ఇక్కడ చేసుకునే లేదు, దూరం వెళ్ళిపోవాల్సిందే అని మాట్లాడుతున్నాడు మోషే. దానికి ఏం చేయలేకపోతున్నాడు. అంటే చుట్టూ పరిణామాలు అన్నీ కూడా ఉచ్చు బిగించుకునే పరిస్థితి ఉండినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఓహో, నేను తీసుకొని ప్రొసీడ్ అవుతున్నటువంటి ఈ దారి ఏదైతే ఉందో అది సరైనది కాదు. నేను మొండిగా పోతున్నాను.
గుడ్డిగా పోతున్నాను, ఇది నాకు మంచిది కాదు అని వెంటనే విరమించుకోవాలి. అది ఏ దారి మనం వెళ్ళాలని ఆలోచన చేసినా అది ఇలాంటి పరిణామాలు చుట్టూ ఎక్కడే గాడి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఉంది ఫరో. ఏం అర్థం చేసుకోవాలి అప్పుడు? ఓహో, నేను ఈ ఈ వెళ్ళనీయకూడదు అనేది నా కఠిన నిర్ణయము, నా మొండి వైఖరికి నిదర్శనము తప్ప ఇందులో నా గొప్ప నిర్ణయం లేదు, నా గొప్పతనం ఏమీ లేదు, ఇది నా తప్పిదమే అని అర్థం చేసుకుని, అసలు ఎందుకండి ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. మొదటి తెగుల దగ్గరే మొదటి తెగుల కంటే ముందే అర్థమైపోయింది అప్పుడే సీన్. వెంటనే ఏం చేయాలి? సరెండర్ అయిపోయి ఉంటే ఎంత డ్యామేజ్ లేకుండా పోయేదండి. అయ్యో, 10 రకాల తెగులతో దేశ ప్రజలందరూ వెల్లవెల్లాడిపోయారు. ఆ 10వ తెగులతో కడుపును పెట్టిన జ్యేష్ఠ కుమారుణ్ణి కూడా పోగొట్టుకున్నాడు. సైన్యాలన్నింటినీ నడు సంద్రంలో ముంచి వేయబడే పరిస్థితి అయిపోయింది. ఎంత ఆయుధ సంపత్తి, ఎన్ని రథాలు, ఎంతమంది రౌతులు, ఎన్ని గుర్రాలు, అన్ని నట్టండి సముద్రంలో మునిగిపోయి ఎంత నష్టపోయాడు. ఈ నష్టానికి అంతటి కారణం ఆ మొండి వైఖరి. నష్టం మీద నష్టం, దెబ్బ మీద దెబ్బ, మొత్తం దారుల మీద దారులన్నీ మూసుకుపోతూ ఉంటే అప్పుడు అర్థం చేసుకోవాలి, నేను ఎన్నుకున్న దారి సరైనది కాదు, నేను మొండిగా పోతున్నాను తప్ప మరొకటి కాదు అనేది అర్థం. మనం కూడా అంతే. ఎవరు చెప్పినా వినం. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు చెప్తారు, శ్రేయభిలాషులు చెప్తారు, ఆత్మీయులు చెప్తారు, అందరూ చెప్తారు. అయినా మనం మొండి వైఖరి వేయడం. ఎప్పుడు వీడతావు అంటే అది కూడా ఒక గొప్ప సంగతే. మనకు పూర్తిగా మనం డౌన్ అయిపోయి, పరాజితులమైపోయి, తలవంపులు వచ్చే పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు కూడా కొంతమందికి బుద్ధి రాదు, సమర్థించుకుంటారు. అది మంచితనం కాదు. అది మీకైనా, నాకైనా, ప్రపంచంలో ఎవరికైనా సరే ఈ మొండి పట్టుదల అనేటటువంటిది కఠినత్వానికి మొట్టమొదటి లక్షణం. రెండవది ఆలోచన చేస్తే, దేవుని వాక్యం వినడానికి నిరాకరిస్తారు. కఠినాత్ముల యొక్క లక్షణాల్లో రెండవది వినడానికి నిరాకరణ. దేవుడు చాలా, నాకు ఇప్పుడు ఒక బాధ, విందురని నేను ఎవరితో చెప్పమంటావు అంటాడు. చదివాం కదా 8వ గ్రంథం 6వ అధ్యాయంలో. వాళ్ళు వింటారని నేను ఎవరితో చెప్పమంటావు? వినడానికి సుముఖత వ్యక్తం చేయలేని పరిస్థితి. వాక్యం, దేవుడి మాటలు వినడానికి సుముఖత వ్యక్తం చేయాలి. ఎవరి కోసం ఉండేది? ఎవరిని సంస్కరించడానికి? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అనుభవజ్ఞులతో, పెద్దలతో మనం స్నేహం చేసి వాళ్ళతో మాట్లాడితే ఏమండి, మనకు కొన్ని దశాబ్దాలు దెబ్బలు తింటే తప్ప తెలియని సత్యాలు, విషయాలు, విశేషాలు, అనుభవాలు, కిటుకులు అన్నీ తెలిసిపోతాయండి. తెలుసా మీకు? అందుకే నేను ఎక్కువగా పెద్దోళ్ళతో మాట్లాడాలనుకుంటూ ఉంటాను. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళతో మాట్లాడాలని, సహవాసం చేయాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ అనుభవం గొప్పది. కాబట్టి ఎప్పుడైతే ఈ విషయాలు అనుభవజ్ఞులతో ఉండాలనుకుంటే, దేవుడికి మించిన అనుభవజ్ఞులు ఎవరున్నారండి? దేవుడికి మించిన తెలిసిన వాళ్ళు ఎవరున్నారండి బాబు? కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఆయన మాట ఉందంటే ఆయన మనతో ఉన్నట్టే. పాట పాడతాం ఏమని? నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా అని అంటాం. నిజంగా ఎప్పుడు ఉంటాడు మనతో? మనతో ఉన్నాడు అని ఎలా చెప్పగలం? ఎస్పీబీ గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి కరోనా వచ్చి బెడ్ మీద ఉన్నప్పుడు ఎక్కువ ఈ పాట పాడుకుంటూ ఉండే, ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడనెన్నడు ఎడబాయుడు అని. కష్టాలలోనైనా, నష్టాల్లోనైనా, వేదల్లోనైనా, శోధల్లోనైనా విడిచిపెట్టడు అని పాట ఆయన ఎప్పుడు పాడుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు పాట మనం, నాయన నువ్వు నాతోనే ఉన్నావని మనం ఏదో మనకు మనమే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినంత మాత్రం చేత ఆయన మనతో ఉండవు.
దేవుడు మనతో ఉండాలంటే ఆయన మాట వినాలి. మాట ఎంత గొప్ప తెలుసండి మాట వినడం అంటే. ఏమంటే మాట వినటం ఎంత గొప్పదంటే ఒకసారి మనం చాలాసార్లు చూసాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఏమని చెప్తాడండి? దహన బలుల కంటే మాట మాట వినుట వినుట శ్రేష్టం. నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. మాట వినడం సులభమా, దహన బలి అర్పించడం సులభమా? దహన బలి అర్పించడమే సులభం. కానీ వాస్తవం ఏంటి చెప్పంటారండి? దాన్ని దాన్ని తంతు ఉంటుంది చూడండి. దహన బలి అర్పించే తంతు ఉంటుంది చూసారా? దహన బలికి దేన్ని పడితే దాన్ని వాడకూడదు. మొట్టమొదటి విషయం ఏంటంటే అది ఏడాదై ఉండాలి, మగదై ఉండాలి, ఏ రకమైన లోపాలు ఉండకూడదు దానికి. అటువంటి దాన్ని తీసుకురావాలి. దహన బలి అర్పించడానికి మునుపు యాజకుడు, లేవీయుడు చాలా తంతులు నిర్వహిస్తాడు. ఆ తంతులు నిర్వహించినంత వరకు నోరు మూసుకుని అక్కడ ఉండాలి. ఎంత రిస్క్ తెలుసండి అది. కానీ దానికంటే రిస్క్ అట ఏంటి? మాట వినటం. మొండోళ్ళు మాట వినరు, కఠినాత్ములు మాట వినరు. దేవుడి మాట వినని లక్షణం కలిగిన వాళ్ళు కఠినాత్ములు. కఠినాత్ములకు ఆఖరిగా ఫరోకు పట్టిన గతే పడుతుంది. ఎవరికైనా సరే. ఆయన దేశాన్ని పరిపాలించే చక్రవర్తిని వదిలిపెట్టలేదు. మనం ఎంత ఆయనకి కఠినాత్ములంటే దేవుడికి చాలా ఇష్టం లేదండి. ఎందుకంటే మనకు నష్టం గనక. మన బిడ్డలకు మనం ఎప్పుడూ చెప్తూనే ఉంటాం, నాన్న అట్లా చేయొద్దు బిడ్డ, అట్లా చేయొద్దు నాయన, అమ్మ తల్లి అని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. ఎందుకు అనుకుంటున్నారు? ఆ బిడ్డలకే నష్టం. ఆ బిడ్డలు నష్టపోవటం మనం చూసి మనం ప్రశాంతంగా ఉండలేం కాబట్టి అలా చెప్తూ ఉంటాం. దేవుడు కూడా అంతే. కాబట్టి దేవుడి మాట వినని లక్షణం అనేది ఎటువంటిది? కఠినాత్ముల. దేవుడు ఏదైనా చెప్పాడు, దిద్దుకోమని. ఇది మంచిది కాదు నాయన నీకు, అమ్మ నీకు ఇది మంచిది కాదు అని చెప్పి మనకు సంఘంలోనో, సహవాసంలోనో, ఇటు ఆన్లైన్ బైబిల్ తరగతిలోనో, మనం బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు, లేకపోతే ఆత్మీయులతో మాట్లాడుతున్నప్పుడు, ఏదో ఒక రూపైన ఈ వాక్యానుసారమైనటువంటిది కాదు అన్నటువంటి విషయం మనం వచ్చినప్పుడు, లేదు నేను ఇలాగే ఉంటాను అని దేవుడి మాటలను తోసేస్తే అది కఠినాత్ముల లక్షణం. ఇక మూడవ లక్షణం ఉంది. అదేంటంటే వాక్యాన్ని గురించి, అంటే దేవుడి వాక్యాన్ని గురించి, దేవుడి నడిపింపును గురించి విస్తారమైన సాక్ష్యాలు ఉన్నా మనం లోబడకపోవడం. అంటే జస్ట్ వాక్యం వినకపోవటం అనేది అది అది ఒక రకమైనటువంటి అవిధేయత. కానీ విస్తారమైన రుజువులు ఉంటాయి. ఇప్పుడు ఫరోకు రుజువులు విస్తారంగా దొరికాయి లేదండి? నేను కానీ నా చుట్టూ నేను నమ్ముకున్నోళ్ళు కానీ అశక్తులు, వేస్ట్ అన్నటువంటి పరిస్థితులు, సాక్ష్యాలు పుష్కలంగా కనబడ్డాయి లేదా? ప్రతిసారి కనబడ్డాయి లేదా? మరి ఎన్ని కనపడినా కఠిన పరుచుకునే పరిస్థితులు ఉన్నాడంటే, తన స్టాండ్ ఏదో తన మీదే ఉన్నాడంటే మనకు రుజువు పరచబడుతూ ఉంటాయి. ప్రతిసారి విస్తారమైనటువంటి రుజువులు కనబడుతూ ఉంటాయి. మనం వెళుతున్న దారి మంచిది కాదు, మనం ఎన్నుకొని ముందుకు సాగుతున్నటువంటిది మంచిది కాదని మనకు ఈజీగా రుజువు పరుస్తూ ఉంటాయి. కానీ అయినా వదిలేసుకొని తుడుచుకొని పోతూ ఉంటాం. అది కఠినాత్ముల మూడవ లక్షణం. మొదటిది ఏంటండి? కఠినాత్ముల మొదటి లక్షణం చెప్పండి. మొండి పట్టుదల. తర్వాత వాక్యాన్ని వినకుండా నిరాకరించడం. వెరీ గుడ్ అమ్మా. వాక్యానికి సంబంధించినటువంటి అన్వయం జీవితంలో మనం చేయటం. మూడవది రుజువులు ఉన్నప్పటికీ విస్తారమైన రుజువులు ఉన్నప్పటికీ కూడా దేవుడి మాటల్ని తోసేయటం. వెరీ గుడ్. నాలుగవ లక్షణం ఏంటంటే అహంకారం.
లేదా గర్వం. ఇది కఠినాత్ముల యొక్క మరొక లక్షణం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఫరోను చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? గర్విష్ఠులాగా అనిపించదా? అహంకారము, గర్వము అనేటటువంటి లక్షణాలు పుష్కలంగా అతనిలో కనబడుతూ ఉన్నాయి. ఏంటి అర్థం? ఏమని అంటే యెహోవా మా దేవుడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనగానే, ఒరే మీరు 400 సంవత్సరాలుగా మా దేశంలో ఉంటూ, మా దేశం గాలి పీల్చుకుంటూ, ఇది మన వాళ్ళు చాలా మంది అంటారు కదా, మన దేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి మన దేశపు హైందవ సోదరులు ఏమంటారండి? ఈ దేశపు తల్లిదండ్రులకు పుట్టి, ఈ దేశపు గాలి పీల్చుకొని, ఈ దేశంలో ఉండి ఈ దేశపు తిండి తిని, ఈ దేశంలో ఉండి, ఈ దేశంలో సంపాదించుకొని, ఈ దేశపు దేవుళ్ళు వద్దా నీకు అంటూ ఉంటారే. అట్లాగా మీరు గమనించగలిగితే ఈ ఫరో దగ్గరికి ఏది కంటకింపుగా అనిపించిందంటే, అతనికి వినడానికి సొంపుగా అనిపించకపోయిందంటే, ఇశ్రాయేల్ దేవుడా, మాకు 10 రకాల దేవుళ్ళు ఉన్నారా, పవర్ఫుల్ దేవుళ్ళు ఇక్కడ. మా దేశంలో సంపాదించుకుంటున్నాం, మా దేశంలో పిల్లలు కంటున్నాం, మా దేశంలో విస్తరిస్తున్నాం, మా దేశంలోనే తింటున్నాం, మా దేశపు భూమిలోనే కలిసిపోతున్నాం, అయినా మీ దేవుడు ఉన్నాడా ఒకడు? చూపిస్తా అసలు దేవుడు ఎవడో. నా అహంకారం అంటే మనిషికి అహంకారం దేన్ని బట్టి వస్తుందో గుర్తుపెట్టుకోండి. నా అన్నది ఒకటి ఉంటే, అహం అంటే ఏంటి అర్థం ఏంటండి? సంస్కృత భాషలో అహం అంటే నేను అని అర్థం. తెలుసా మీకు? అహం అంటే నేను అని అర్థం. నాది, నేను నాది. దీన్నే మన బైబిల్ పరిభాషలో ఏం చెప్పడం జరిగిందండి తెలుసండి? జీవపు డంబం అని రాయి. ఇగో. ఈ ఈగో ఎంత ప్రమాదకరమైందనంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తులందరిలో ఉన్నది ఏంటంటే, ఏం చెప్తారు వాళ్ళంతా? యోబు గారు అన్నారు ఒక మాట. ఏమని? అన్ని అయిపోయిన తర్వాత మొదటి అధ్యాయం చివరిలో అన్నటువంటి మాట, యోబు గ్రంథంలో ఆయన అన్నమాట ఏంటి అర్థం? నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా నేను వెళ్ళిపోతా. ఏముంది మన అహం? ఇందులో మన అహంభావానికి వెళ్ళటానికి, గర్వానికి వెళ్ళటానికి మన దగ్గర ఏం? చిత్రం చూడండి. మధ్యలో ఎన్ని సంపాదిస్తాం? సంపాదించిన బంగారం, వెండి, భూములు, స్థలాలు, పొలాలు, డబ్బు, ఏవి మనం పట్టుకో. ఈ మాత్రం దానికి ఏదో అంటారు చూసారా, ఎగిరెగిరి దంచిన ఎగరకుండా దంచిన అదే కూలన్నట్టు. మనం ఏం సంపాదించుకోకపోయినా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అందులో కూడా మరలా ఏంటి, మనమే అనుకుంటాం మనోళ్ళు తింటారేమో అనుకుంటాం. ఏమండి ఇప్పుడు మీరు ఒకసారి చూశారు కదా జీవితాల్లో, లోకల్లో అమ్మానాన్నలు సంపాదించి పెట్టినవి కేవలం పిల్లలు తినగలుగుతున్నారా? ఆస్తి ఎక్కువైతే దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారట. ఎన్ని సందర్భాలు చూడలేదు. నేను చాలా మంది చెప్తూ ఉంటాను ఒక మాట, ఏమన్నా తెలుసండి? ఇన్సూరెన్స్లు కూడా ఎక్కువ చేయించుకోకండి. తెలుసా? ఎందుకు చేసుకోకూడదు తెలుసా అండి? వాటిని బట్టి పిల్లలు అంతే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకసారి వ్యక్తి సింపుల్ గా ఒక 10 కోట్లకు ఇన్సూరెన్స్లు చేసుకున్నాడు. 10 కోట్ల రూపాయలకి 60 ఏళ్ళు వచ్చాయి, 65 వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, ఇంకా రావట్లేదు ముసలాడు. ఏం చేశారు? ప్లాన్ చేసి మనవాళ్ళు మనవరాళ్ళు లారీతో గుద్దించి చంపించేశారు. లారీ వాడికి ఇంత సుపారీ, వీళ్లకు. అంటే మీకు విషయం చెప్పంటారా, మనకు చావు వచ్చి పోతున్నాం కాబట్టి సరిపోయింది. చావకుండా అలాగే ఉంటే సంపరణ చంపేస్తారు మనల్ని. ఎందుకు? ఆస్తి పంచు. మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఆ టైంలోనే ఏం చేశారంటేనండి, కారుణ్య నియామకాలు లేవు. కారుణ్య నియామకాలు అంటే మీకు ఐడియా ఉందా?
అంటే ఆ విఆర్ఎస్ చూసారా, కారుణ్య నియామకాలు అంటే అది వేర్లేండి, చనిపోయిన తర్వాత వచ్చేది. వాలంటీర్ రిటైర్మెంట్ అనేది ఎటువంటిది హెల్త్ ఇష్యూస్ని బట్టి నేను మెడికల్ అన్ఫిట్ అని అంటే వన్స్ ఆయన చెప్పినటువంటి వ్యక్తికి అంటే భార్యకో పిల్లలకో ఎవరికో ఒకరికి ఉద్యోగం వేసేవాళ్ళు గవర్నమెంట్. కానీ మా అన్నయ్య ఉద్యోగం చేసే సమయానికి వచ్చేసరికి అది తీసేశారు గవర్నమెంట్. ఇప్పుడు నాన్న ఉద్యోగమో అమ్మ ఉద్యోగమో పిల్లలకో భార్యకో రావాలంటే ఆ మనిషి చనిపోవాలి, సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తి చనిపోవాలి. మా వాడు ఏమని అడిగేవాడంటే మా నాన్నని, ఇంకెప్పుడు చచ్చిపోతావు, డైరెక్ట్గా ఎట్లకి అడిగేవాడు. ఎందుకంటే ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం రావాలంటే నువ్వు కావాలి. హెల్త్ కూడా చూపించుకోలేదండి మా నాన్నగారు. ఎందుకంటే నా కొడుకు జాబ్ రాదు, ఇట్లా నేను హాస్పిటల్కి వెళ్ళటం అన్నీ చేసుకుంటే నాకు జాబ్ నా వాడికి మా పెద్ద కొడుకు జాబ్ రాదు, వాడు ముందే అంత తెలివిమంతుడు ఏం కాదు, వాడు ఎర్రోడు అని ఆరోగ్యం కూడా చూసుకోకుండా చనిపోయాడు. ఆ వ్యక్తిగా మా అన్నయ్యకి జాబ్ వచ్చింది. చూసారా, అంటే ఉద్యోగాల కోసం తండ్రులను తల్లులు చంపుకుంటున్నటువంటి పరిస్థితి, అది పైసల ప్రభావం. కాబట్టి ఎందుకు మనకు ఆ గర్వము, ఆ అహంభావం ఎందుకు? మీకు అసలు మీకు విషయం చెప్పాలి, మీకోసం అది దాచని ఇది దాచారని చెప్పినా సమస్య, చెప్పకపోయినా సమస్య. చెప్పకపోతే ఎవడు తీసుకుంటాడో తెలియదు, చెబితే ఉన్నోళ్లే ఉండలేరు మనల్ని. ఎంత ప్రమాదకరమైనటువంటి లోకంలో పరిస్థితుల మధ్య ఉన్నట్టు. అది సంపాదించిన దాన్ని బట్టి అతిశయం ఎందుకు? దేవుడు ఎప్పుడు అంటాడు, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తూ ఉన్న దేవుణ్ణి బట్టి అతిశయించాలరా అంటాడు. ఏ శరీరయు అతిశయించకూడదు అని చెప్పడం. ఈరోజు ఇంట్లో ఉంటే రేపు మెంటలో పోయేవాడు. ఎప్పుడు చూసినా లోకం అంతా మనుషులు ఎట్లా ఉంటారంటే, నన్నే అంటావా, నన్నే మాట్లాడతావా, నాకే అవమానం చేస్తావా, నన్నే అవమానపరుస్తావా, నన్నే కించపరుస్తావా, చూపిస్తా నేనేంటో, ఏంటి నువ్వు, ఏంటి నేను. రోగం వచ్చి మంచాన పడితే అన్నీ తగ్గిపోతాయి బుస్సున. అదే మరణకరమైన రోగం వస్తే అప్పుడు తగ్గితే, అప్పటిదాకా తగ్గవా? అట్లాంటి రావాల్సిందేనా? ఆ అహంభావం కఠినాత్మ లక్షణం. అందుకే మనలో పాట అయితే పాడతాం, ఏమని, ఎంతటి వాడను నేను యేసయ్య అంటాం, ఏ పాటి దానన్నయ్యా అని అంటాం, బాగానే ఉంది. అదే లక్షణం బ్రతుకులో కలిగి ఉండాలి కదా. మనం దేవుడి దగ్గర పాట ఒకటి పాడి సరిపోద్దండి. మనం ఏమీ లేని వాళ్ళం, ఎన్నిక లేని వాళ్ళని ఏలికని చేశాడు దేవుడు. నీ వల్ల నా వల్ల జరిగేది కాదు అది. కాబట్టి ఎందుకు అసలు ఆ ఫరోకి ఆ సింహాసనం ఇచ్చింది ఆయనే, ఆ స్టార్డమ్ ఇచ్చింది ఆయనే, ఆ హోదా ఇచ్చింది, ఆ రకమైనటువంటి అన్ని రకాలైన దీవెనలు అనుగ్రహించింది, ఆధిక్యతలు ఇచ్చింది ఆయన విషయంలో అలా అనుకుంటాం. అహంభావం కలిగి ఉన్నటువంటి లక్షణం. ఎన్ని అయిపోయాయి ఇప్పటికి? ఎన్ని అయిపోయాయండి? 4 అయిపోయాయండి. 4 లక్షణాలు అయిపోయాయి. 4 లక్షణాలు అయిపోయాయి. మొదటిది ఏంటండి? మొండి పట్టుదల. 2 వాక్యాన్ని వెనకపోవటం. 3 వాక్యం తాలూకు విస్తారమైనటువంటి రుజువులున్నా వెనకపోవటం. 4 అహంభావం లేదా అహంకారం లేదా గర్వం. ఇక 5వ లక్షణం చూద్దాం. అదేంటంటే సొంత ప్రజల పట్ల దయాగుణం లోపించటం. సొంత ప్రజల పట్ల దయాగుణం లోపించటం. నిజంగా ఐగుప్తీయులందరూ లక్షల మంది ఉన్నారు. లక్షల మంది ఉంటే లక్షల మంది సఫర్ అవుతూ వస్తున్నారు. ప్రతి తెగులతో వెలవెల్లాడిపోయారు. ప్రతి కప్పులు వచ్చినప్పుడు అలా విలువలాడి, పేర్లు పట్టినప్పుడు అలా విలువలాడిపోయారు.
కదండి. జోరీగలు వచ్చినప్పుడు అలాగే వెలువెల్లాడారు. ఇక 10 రకాల తెగులతో లాస్ట్ చిట్ట చివరి తెగులు అయితే మామూలు దెబ్బ కాదు. మొత్తం తొలిచూలు పిల్లలందరినీ కోల్పోయారు. దీనికి కారణం ఎవరు? ఫరో యొక్క కఠినత్వం. సొంత ప్రజలు వెలవెల్లాడిపోతూ, నష్టపోతూ, నాశనమవుతూ ఉన్నా కూడా ఒక దయ లేకుండా, అసలు ప్రజల పరిస్థితి ఎట్లా ఉన్నాయి, ప్రజలను చూసుకొని మనం సరేలే వద్దు, కనీసం వీళ్ళ కోసమైనా కాంప్రమైజ్ అవుదాం అన్నటువంటి ఆలోచన సొంత వాళ్ళ పట్ల కూడా దయలేకపోవటం అనేది కఠిన ఆత్మల లక్షణం. వాళ్ళు ఎంత సఫర్ అవుతూ ఉన్నారు, ఎంత నాశనం అయిపోతూ ఉన్నారు అతని యొక్క చర్యలను బట్టి. దాని విషయంలో కూడా వాత వేయబడిన మనస్సాక్షి అంట. వాత మన పశువులకు వాత పెడతాం. ఆ వాత పెట్టిన చోట ఏమంటే బాగా రసిక కారుతూ ఉంటది, గాయమై ఉంటది. అలాగే ఆ వాత వేయబడినటువంటి చోట పక్షులు వచ్చి కూడా ఆ పొడుచుకు తింటూ ఉంటాయి. అయినా దానికి స్పృహ ఉండదు. వాత వేయబడినటువంటి దాన్ని అంటే స్పృహ కోల్పోవటం అనేది. ఆధ్యాత్మిక స్పృహ ఉండదు, మానసిక స్పృహ ఉండదు, ఒక్క శారీరక స్పృహ మాత్రమే ఉంటుంది. దానివల్ల ఎవరికేం ప్రయోజనం ఉంది? కాబట్టి సొంత ప్రజల యొక్క విషయంలో కూడా దయాగుణం లేకపోవటం, మనం కూడా కొన్ని సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు మన ఇంటి పాది సఫర్ అవుతూ ఉంటారు, మన సంఘం అంతా సఫర్ అవుతూ ఉంటుంది మనల్ని బట్టి. కానీ దాన్ని వదిలిపెట్టం. అది కఠినముల యొక్క మరొక వైఖరి, 5వ వైఖరి. 6వది చాలా ప్రధానమైనది. అదేంటంటే కొన్ని సందర్భాల్లో మనకు నష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు మనం దాన్ని వదిలేసుకోవడానికి ఇష్టపడకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం కావాలని చెప్తా. ఇశ్రాయేల్ ప్రజలను వదిలేయడానికి ఎందుకు సుముఖత వ్యక్తం చేయట్లేదు చెప్పండి ఫరో? వాళ్ళకు పనులు చేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా. అదమ్మా, వెరీ గుడ్. అసలు వాళ్లకు వెట్టి పనులు చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు, కాబట్టి వీళ్ళను వదిలేసుకోకూడదు అని. అంటే నష్టం అది, అంతేనా? కానీ వాస్తవంగా అది ఏ నష్టం తెలుసా? నష్టం అది. అంటే ఒక మాటలు చెప్పాలంటే అది నష్టం కింద అతను ఆలోచన చేయకూడదు. ఎందుకండి? ఎందుకు అలా ఆలోచన చేయకూడదు? నా బానిసలు అని అనుకుంటున్నాడు. నీ బానిసలు కాదు వాళ్ళు. నువ్వు పుట్టించుకున్నావా, లేకపోతే నువ్వేమన్నా వాళ్ళన్నీ చూసుకోగలుగుతున్నావా? ఆలనా పాలన దుర్మార్గంగా పరిపాలిస్తూ వాళ్ళ వల్ల వచ్చేటటువంటి లాభాన్ని దుర్లాభం అంటారు. దాన్ని దుర్లాభాన్ని వదులుకోవటానికి ఇష్టపడకపోవటం. ఇందులో మనం కూడా ఉన్నామేమో చూసుకోవాలి. మీకు తెలియని విషయం, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఏదైతే దేవుడు అంటాడు ఒకసారి, మానవుడు దేవుని వద్ద దొంగిలునా అని మలాకిలో. ఏం దొంగిలించాడని చెప్తాడండి? పాతకాలంలో దశమాంశాలు, పాత నిబంధనలో దశమాంశాలు, కొత్త నిబంధనలో దశమాంశాల కంటే ఎక్కువగా దేవునికి కైసరువుకు అన్నటువంటి దాన్ని వదిలిపెట్టేసి దాన్ని కూడా మనం సొంతానికి వాడుకున్నామంటే అదే దుర్లాభం. అది కూడా వాడుకోవడానికి వెనకాడడం లేదంటే అదే కఠినత్వం. మర్చిపోకండి. అది ఫరోకు రావాల్సిన లాభం కాదు. అది ఇశ్రాయేలీల ద్వారా వచ్చినటువంటి ఆ వెట్టి పనుల ద్వారా వచ్చిన లాభం ఫరోకు చెందాల్సింది కాదు. నాది కానిది కూడా తాను అనుభవించాలనుకున్నాడు. అది కఠినాత్మ లక్షణం. నిజంగా చెప్పాలంటే ఏమండి, నెలలో వచ్చిన ఏ సంపాదన అయినా సరే కనీసం 11% దేవుడి పని కోసం, దేవుడి మహిమ కోసం, సంఘం కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం పక్కన పెట్టి ఇది నాది కాదు, ఇది ఆయనకు చెందాల్సినది. 90% తినరాడు. ఓల్డ్ టెస్టమెంట్ లో 90% తినమాడు. ఇప్పుడు మనకు 1% అంటే దానికంటే ఎక్కువ ఉండాలి కనుక 1% ఎక్కువ ఇచ్చినా చాలు. 89 రూపాయలు నువ్వు తిన్నాయన, ఒక 11 రూపాయలు అది నువ్వు అందులో మరలా ఏంటి, నీకు మళ్ళీ నేను ఇస్తాను రా అంటున్నాడు ఆయన. టెస్ట్ చేయటానికి ఇదంతా.
ఆయన ఇందులో కూడా మనం పోతున్నాం అంటే ఈ దుర్లాభాన్ని కూడా మనం పెట్టుకుంటాం అని అర్థం. సో కఠినాత్ములకు భంగపాటు తప్పదు, ఘోర పరాభవం తప్పదు, కృంగుబాటు తప్పదు. కాబట్టి అది మనకు సంబంధించింది కాదు. ఫరో దుర్లాభాన్ని పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. మనము కూడా మనము దేవుడికి చెందాల్సినవి ఇవ్వని పక్షాన అది మన దుర్లాభమే. దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడకపోవటం అది కఠినత్వమే, మర్చిపోకండి. కాబట్టి ఇవి కఠినాత్ముల యొక్క 6 లక్షణాలు. కఠినాత్ముల యొక్క 6 లక్షణాలు. మొదటిది మొండి పట్టుదల, రెండవది వాక్యాన్ని వెనకపోవటం, విస్తారమైనటువంటి రుజువులున్నా వెనకపోవటం, అహంకారం లేదా గర్వం, సొంత ప్రజల పట్ల దయాగుణం లేకపోవటం, ఆరోది దుర్లాభాన్ని కోరుకోవటం, నాది కాదు అన్నటువంటి దాన్ని కూడా నాకే రావాలి అని ఆలోచన. ఇది కఠినాత్ముల లక్షణాలు. ఓకే, మనం ఎక్కడున్నాం, ఏ ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నాం, దెబ్బతింటున్నాం అనేటువంటిది ఒక్కసారి మనసు పెట్టి యోచించుకొని మనం అందరం మనంగా స్వయం విమర్శ చేసుకొని దేవుడి తీర్పు నుంచి తప్పించుకొని జీవములోనికి దాటుదుముగాక. ఆమెన్.